शिवम दुबे के ऊपर प्रेशर आएगा, यहाँ पर गेंद हवा में है। హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏఐ రాకముందు ఏఐ వచ్చిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉందో చెప్పుకుందాం. ఏఐ రాకముందు మన రెజ్యూమే చూసి హెచ్ఆర్ డైరెక్ట్ కాల్ చేసి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసేవాళ్ళు. మనకి ఏఐ వచ్చిన తర్వాత హెచ్ఆర్ కాల్స్ రావట్లేదు, ఇంటర్వ్యూ కూడా షెడ్యూల్ అవ్వడం లేదు. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కంపెనీస్ మైండ్ సెట్ కంప్లీట్గా మారిపోయింది. అందుకని మనం ఖచ్చితంగా ఒక గుడ్ స్కిల్ అయితే ఉండాలి. మన రెజ్యూమేలో ఎలాంటి స్కిల్స్ యాడ్ చేయాలంటే, కంపెనీస్ ఎలాంటి స్కిల్ సెట్ పర్సన్ని చూస్తున్నాయంటే ఖచ్చితంగా ఒక లాంగ్వేజ్ అయితే రావాలి. అది జావా అయినా కావచ్చు, పైథాన్ అయినా కావచ్చు. సెకండ్, ఆన్ ప్రిమిసెస్ నుంచి క్లౌడ్కి అన్ని కంపెనీస్ మైగ్రేట్ అవుతున్నాయి. సో కాబట్టి మనకు అజూర్ అయినా రావాలి, ఏడబ్ల్యూఎస్ అయినా రావాలి. నెక్స్ట్, డెవాప్స్ రావాలి, ఎందుకంటే ఒక అప్లికేషన్ బిల్డ్ అండ్ డిప్లాయ్ చేయడానికి కాబట్టి. నెక్స్ట్, మిషన్ లెర్నింగ్ ఆపరేషన్స్ రావాలి, ఎందుకంటే ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఆటోమేషన్ చేయడానికి. నెక్స్ట్, ఏఐ ఆప్స్ రావాలి, అంటే లైక్ ఏదైతే ఆటోమేషన్ చేసామో దాన్ని మొత్తం మానిటరింగ్ చేసి ఒకవేళ రేపు పొద్దున్న ఇష్యూ వచ్చినా కూడా ఆటోమేటిక్గా రిజాల్వ్ చేసుకుంటుంది. లైక్ ఈ కోర్సెస్ మొత్తం నేర్చుకోవాలి అంటే నాకు కోర్స్ అని కామెంట్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా గైడ్ చేస్తాను. నేను ఆల్రెడీ అజూర్ అడ్మిన్ కోర్సెస్ స్టార్ట్ చేశాను. డే 1 కంప్లీట్ అయిపోయింది, డే 2, డే 3 కూడా కంప్లీట్ అయిపోయింది. ఇవాళ డే 4 స్టార్ట్ చేయబోతున్నాను. మీకు అజూర్ అడ్మిన్ కానీ నేను చెప్పిన స్కిల్ సెట్ కానీ అన్నీ రావాలి అంటే నా ఛానల్ ఫాలో అవ్వండి.